అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. నా పేరు అనీష్. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం యేసుక్రీస్తు ఉన్నాడని చారిత్రక ఆధారాలతో నిరూపించాలని మీ ముందుకు వచ్చాను. మొదటిగా చూసుకున్నట్లయితే ఫ్లావియస్ జోసెఫస్. ఈయన ఒక యూదా చరిత్రకారుడు. ఈయన ద యాంటిక్యూట్స్ ఆఫ్ జ్యూస్ అనే పుస్తకంలో యేసుక్రీస్తు గురించి, ఆయన చేసిన అద్భుతాల గురించి రాశారు. ఆయన రచనలలో యేసుక్రీస్తు చేసిన అద్భుతాల గురించే ఉన్నాయి. రెండవదిగా చూసుకున్నట్లయితే కైసర్ అగస్టస్. ఈయన పేరు మనం ఎక్కడో విన్నట్టుంది కదా. ఈయన పేరే ఆగస్టు నెలకి పెట్టారు. ఈయన ఒక చట్టం చేశారు. ఏంటంటే ప్రతి 14 ఏళ్ళకి పన్ను కట్టుటకు వచ్చి జనాభా లెక్కలు రాసుకున్నటకు ఒక ఆజ్ఞను ఆయన మేరకు చేశారు. యేసుక్రీస్తు పుట్టాడని పుట్టిన ఊరు ఒకటి ఉంది. అదే బెత్లెహేము. బెత్లెహేము లేదని పూర్వం చాలామంది వాదించారు. కానీ ఆర్కియాలజిస్టులు అక్కడున్న చాలా పురాతనమైన వస్తువులను కనిపెట్టి యేసుక్రీస్తు ఉన్నాడని, ఆయన పుట్టాడని, అక్కడ ఉన్న ఊరు జనాంగాన్ని వాళ్ళు ఆ కాలంలో బ్రతికారని నిరూపించారు. మనం ఇప్పటిదాకా చారిత్రకమైన సమాధానాలు తెలుసుకున్నాం. కానీ కొంతమంది చరిత్రకారులు యేసుక్రీస్తు గురించి స్టేట్మెంట్స్ ఇచ్చారు. మొదటిగా చూసుకున్నట్లయితే ప్లినీ ద యంగర్. ఈ పుస్తకంలో ఏముందంటే యేసుక్రీస్తు నమ్మిన వారు క్రైస్తవులు. అయితే క్రైస్తవులు పొద్దున లేగగానే ప్రార్థన చేసుకొని ఒక సంఘంగా కూడుకొని యేసుక్రీస్తును దేవునిగా ఆరాధిస్తారని, వారు ఎటువంటి తప్పులు చేయరని చెప్పారు. మరి క్రైస్తవులు ఎటువంటి తప్పులు చేయరన్నప్పుడు మనం తప్పులు ఎలా చేస్తామండి? మనం తప్పులు చేయకూడదు కదా అని ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రెండవదిగా చూసుకున్నట్లయితే లూసియన్ ఆఫ్ సమోస్తా. ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే యేసుక్రీస్తుల వారు క్రైస్తవులకు ఈయన విరోధి. అయినా కానీ యేసుక్రీస్తుల వారు పాలస్తీనా దేశంలో సిలువ వేయబడ్డారని, ఆయన ఒక బోధకుడని చెప్పారు. యేసుక్రీస్తు నమ్మని వారే ఆయన ఉన్నాడని చెప్పినట్లు మనం కూడా యేసుక్రీస్తు నమ్మిన వారిగా యేసుక్రీస్తు గురించి చెప్పాలి. థ్యాంక్ యూ. ఓకే.